అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయిందని మీరు అనుకున్న సమయంలోనే అదే తలుపు లోపల నుంచి మళ్ళీ కదలటం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా గతంలో మీకు చాలా ఆశ కలిగించి చివరికి నిరాశపరిచిన ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఈ 4 రోజుల్లో మళ్ళీ మాట్లాడాల్సి రావచ్చు. కానీ ఈసారి పరిస్థితి అప్పటిలా ఉండదు. ఎందుకంటే ఈసారి నిర్ణయం ఎదుటి వారి చేతుల్లో ఉండదు, మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి కోసం చాలా ఎదురు చూసి చివరికి ఇక వాళ్ళ గురించి ఆలోచించను అని మీ మనసులో నిర్ణయించుకున్నారా? అలాంటి విషయం మీ జీవితంలో ఉంటే ఈ జాతకాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆగస్టు 11 లేదా 12న ఒక చిన్న సమాచారం మీ చెవిలో పడవచ్చు. అది నేరుగా ఆ వ్యక్తి నుంచి కాకపోవచ్చు. ఎవరో మూడో వ్యక్తి ద్వారా వారి గురించి వినవచ్చు. మొదట మీరు పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ వార్త విన్న తర్వాత మీ మనసులో మళ్ళీ ఒక పాత ప్రశ్న మొదలవుతుంది. ఇదే సమయంలో ఉద్యోగం లేదా డబ్బు విషయంలో కూడా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం కదలవచ్చు. ముఖ్యంగా ఒక పని చాలా రోజులుగా పెండింగ్లో ఉండి ప్రతిసారి రేపు, మరో వారం అంటూ వాయిదా పడుతూ వస్తే ఇప్పుడు దాని గురించి మళ్ళీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. కానీ సింహరాశి వారు ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త. మీకు రావాల్సిన ఫలితం వస్తుందని కనిపించిన వెంటనే సంబరపడకండి. చివరి దశలో ఒక చిన్న షరతు లేదా మార్పు రావచ్చు. అందుకే ఏదైనా ఒప్పందం, డబ్బు లేదా ఉద్యోగం విషయంలో అయితే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఒక విచిత్రమైన పరిస్థితి రావచ్చు. మీరు చేస్తున్న పని గురించి ఎప్పుడు పట్టించుకొని ఒక వ్యక్తి ఇప్పుడు మీ పని గురించి మాట్లాడవచ్చు. మీకు తెలియకుండా మీ పేరు ఎక్కడో ప్రస్తావించబడవచ్చు. నేను చేస్తున్నది ఎవరికైనా కనిపిస్తుందా అని ఇంతకాలం అనుకున్న మీకు ఒక చిన్న గుర్తింపు రావచ్చు. అది ప్రశంస కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదా మీకు ఉపయోగపడే వ్యక్తి పరిచయం కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. మీకు మొదట నచ్చని ఒక అవకాశం తర్వాత ఉపయోగపడవచ్చు. అందుకే ఇది నాది కాదు, నాకు సరిపోదు అని వెంటనే వదిలేయకుండా వివరాలు తెలుసుకోండి. డబ్బు విషయంలో ఇక్కడ మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు రావాల్సిన డబ్బు గురించి ఆశ కలిగించే సమాచారం వస్తుంది. మరోవైపు అదే సమయంలో ఖర్చు మీ ముందుకు రావచ్చు. కాబట్టి చేతిలోకి రాని డబ్బులను లెక్కలో పెట్టుకోకండి. ఇప్పటికే అప్పులు లేదా బకాయిలు ఉంటే వాటిని ఒక్కొక్కటిగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద రిస్క్ తీసుకునే సమయం కంటే మీ దగ్గర ఉన్న దాన్ని కాపాడుకునే సమయం ఇది అని మర్చిపోవద్దు. మరి ప్రేమ విషయంలో ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మీరు ఎవరినైనా మర్చిపోయారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోయారని అనుకోవడం తప్పు కావచ్చు. ఆగస్టు 12 తర్వాత ఒక చిన్న సంకేతం రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సమాచారం మీకు రావచ్చు. కానీ వెంటనే వాళ్ళు తిరిగి వచ్చారని అనుకోకండి. వాళ్ళు మీ జీవితంలోకి తిరిగి రావాలనుకుంటున్నారా, లేక మీ జీవితంలో తమకు ఇంకా స్థానం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. వాళ్ళ తర్వాతి ప్రవర్తనను గమనిస్తే సమాధానం మీకే తెలుస్తుంది. వివాహితులకు కూడా ఒక చిన్న అపార్థం రావచ్చు. మీ భాగస్వామి చెప్పిన ఒక మాట మీకు నచ్చకపోవచ్చు. మీరు కూడా వెంటనే స్పందించవచ్చు. కానీ ఆ ఒక్క మాటను పట్టుకొని పెద్ద గొడవ చేయకండి. ఎందుకంటే ఆ మాట వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉండవచ్చు. కుటుంబంలో ఒకరి సమస్యకు మీరు మధ్యలో నిలబడాల్సిన పరిస్థితి మీకు రావచ్చు. అక్కడ ఎవరి వైపు నిలబడాలో కాకుండా నిజంగా ఏది సరైందో చూడండి. సింహరాశి వారు మీ మనసులో ఒక విషయం చాలా బలంగా కనిపిస్తుంది. ఇక ఇలా కొనసాగలేను. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక అప్పు కావచ్చు, లేదా మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న ఒక అలవాటు కావచ్చు. ఇక్కడే మీకు ఒక గీత గీయాల్సి రావచ్చు. కానీ కోపంతో కాదు, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 13న ఒక నిర్ణయం తీసుకుంటే ఆగస్టు 14న దాని గురించి మీకు కొంత క్లారిటీ మీకు రావచ్చు. వెంటనే పెద్ద ఫలితం కనిపించకపోయినా మీ మనసులో ఉన్న భారం అయితే తగ్గవచ్చు. ఇది కూడా ఒక రకమైన అదృష్టమే. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కావాల్సింది డబ్బు కాదు, ఒక సమాధానం. ఒక వ్యక్తి నిజంగా మనవాడా కాదా అనే సమాధానం. ఒక పని మనకు సరిపోతుందా లేదా అనే సమాధానం. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సమాధానం. ఈ 4 రోజుల్లో అలాంటి సమాధానం మీకు దొరికే అవకాశం ఉంది.
మరి ఆగస్టు 14న సింహరాశి వారికి ఏ విషయం చివరికి దశకు చేరుతుంది, ఎక్కడ జాగ్రత్త పడితే పెద్ద నష్టం తప్పుతుంది, అదే సమయంలో ఏ అవకాశం మాత్రం వదులుకోకూడదు. సింహరాశి వారు ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వచ్చాం. ఆగస్టు 13, 14 తేదీల్లో మీకు ముందుకు వచ్చే పరిస్థితి చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం మాత్రం కొంతకాలం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంతకాలం మీకు ఇది ఎందుకు జరగటం లేదు అని మీకు అనిపించిన ఒక విషయం, దానికి కారణం ఏంటో అర్థమయ్యే సమయం ఇది. ఇప్పటి వరకు ఆలస్యమైన ప్రతి చెడ్డదే అని అనుకోకండి. కొన్ని ఆలస్యాలు మనకు సరైన సమయం వచ్చే అవకాశం ఆగిపోతాయి. అదే ఇప్పుడు మీ అర్థమయ్యే అవకాశం ఉంది. ఒక పని కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే ఆగస్టు 13 తర్వాత మళ్ళీ ప్రయత్నించాలనే ఆలోచన మీకు రావచ్చు. ఈసారి గతంలో చేసిన తప్పులను చేయకుండా ముందుకు వెళ్తే ఫలితం భిన్నంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీకు అవకాశం నేరుగా రాకపోయినా ఎవరో ఒకరి పేరు చెప్పడం ద్వారా ఆ అవకాశం మీ దగ్గరకు రావచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది ముఖ్యమైన సమయం. ఒక అప్లికేషన్, ఒక ఇంటర్వ్యూ లేదా ఒక పరిచయం విషయంలో స్పందన మీకు రావచ్చు. వెంటనే ఫలితం రాకపోయినా ముందుకు వెళ్ళే దారి కనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం మీ మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు నిజం చెప్పే విధానం తప్పుగా ఉంటే ఎదుటి వారు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంత సమయం తీసుకోవడం మీకే మంచిది. ఎందుకంటే ఒక చిన్న మాట పెద్ద అపార్థంగా మారే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కూడా అదే జాగ్రత్త. ఒకవైపు రావాల్సిన డబ్బు కదులుతుంటే మరోవైపు ఎవరో మీ దగ్గర అప్పు అడగవచ్చు. మీకు వాళ్ళ పరిస్థితి చూసి సహాయం చేయాలనిపించవచ్చు. కానీ మీ దగ్గర ఉన్న మొత్తం ఇస్తే తర్వాత మీ అవసరాన్ని మీరు ఇబ్బంది పడతారు. మీకు సాధ్యమైనంత మాత్రమే చేయండి. ఇక వ్యాపారస్తులకు కొత్త భాగస్వామి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. లాభం గురించి చెప్పే వ్యక్తిని మాత్రమే కాకుండా నష్టం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అడగండి. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం మాత్రం సింహరాశి వారు చాలా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరో మీతో ప్రేమగా మాట్లాడుతున్నారని మాత్రమే వాళ్ళు మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకుంటున్నారని మీకు అర్థం కాదు. కొంతమంది మన జీవితంలోకి తిరిగి వస్తారు, కానీ మనతో ఉండటానికి కాదు, మన జీవితంలో తమ స్థానం ఇంకా ఉందా అని తెలుసుకోవడానికి. అందుకే ఈ సమయంలో ఒక పాత వ్యక్తి తిరిగి వస్తే మీ మనసు చెప్పేదే కాకుండా వాళ్ళ ప్రవర్తనను కూడా చూడండి. వాళ్ళు మీ భవిష్యత్ గురించి మాట్లాడుతున్నారా, లేక కేవలం గత జ్ఞాపకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? ఈ ఒక్క తేడా చాలా విషయాలు చెప్తుంది. కొత్తగా ప్రేమ కోసం చూస్తున్న వారికి కూడా పరిచయం రావచ్చు. మొదట స్నేహంగా మొదలైతే తర్వాత దగ్గరవుతున్న సంబంధం కావచ్చు. కానీ తొందరగా మాట ఇవ్వకండి. ముందు ఆ వ్యక్తి నిజంగా మీ విలువను అర్థం చేసుకుంటున్నారా లేదా తెలుసుకోండి. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఇంటి ఖర్చులు, పిల్లలు, ఇల్లు లేదా కుటుంబ బాధ్యత ఏదైనా కావచ్చు. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే సమస్య సులభం అవుతుంది. కుటుంబంలో ఒకరితో దూరం ఏర్పడితే కూడా వెంటనే సంబంధం తెంచుకునే నిర్ణయం తీసుకోవద్దు. కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని సంబంధాలు ముగియడం కాదు, వాటి అసలు రూపం బయటపడటం. సింహరాశి వారు ఈ ఆగస్టు 11 నుంచి 14 తేదీ వరకు జరిగిన విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసిన మార్పు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు, మీలోనే మొదలవుతుంది. ఎప్పుడో మిమ్మల్ని బాధ పెట్టిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చినా ఈసారి మీరు గతంలా స్పందించకపోవచ్చు. అదే మీ అసలు విజయం. ఒక వ్యక్తి తిరిగి వచ్చినా, ఒక అవకాశం తిరిగి వచ్చినా, ఒక డబ్బు విషయం కదిలినా ఈసారి మీరు వెంటనే నమ్మకుండా ఇది నిజంగా నాకు మంచిదేనా అని ఆలోచిస్తారు. అదే ఆగస్టు 13, 14 తర్వాత మీలో కనిపించే పెద్ద మార్పు. డబ్బు విషయంలో చిన్న ఉపశమనం రావచ్చు. పెండింగ్లో ఉన్న విషయం కదలవచ్చు. కానీ వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత నిలబెట్టుకోండి. ఈ సమయంలో మీకు సంపాదనతో పాటు ఆర్థిక నిర్ణయాలు కూడా చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టం గుర్తించే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంస మీకు రావచ్చు లేదా కొత్త బాధ్యత రావచ్చు.
మొదట అది భారంగా అనిపించిన తర్వాత అదే మీ ఎదుగుదలకు ఉపయోగపడవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మాత్రం ఒక్క సమాధానం కోసం ఆగండి. ఒక తలుపు మూసుకుపోయినట్లు అయితే మరో దారిని వెతకండి. ఈ సమయంలో పరిచయాల ద్వారా వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రేమలో మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని నిజంగా కోరుకునే వ్యక్తి మీకు గందరగోళం ఇవ్వడు, స్పష్టత ఇస్తాడు. పాత వ్యక్తి తిరిగి వస్తే గతం మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. కొత్త వ్యక్తి పరిచయం అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం ఇవ్వండి. కుటుంబంలో చిన్న అపార్థం వచ్చిన మాటలతో పరిష్కరించండి. కోపంతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారి తీయకూడదు. సింహరాశి వారు ఈ 4 రోజుల్లో మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టం ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక డబ్బు మొత్తం కూడా కాదు. మీకు ఏది కావాలో ఏది వద్దో స్పష్టంగా తెలుసుకునే శక్తి. ఇంతకాలం మీ కోసం ఎవరో ఒకరు నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూసి ఉంటే ఇకపై మీ జీవితానికి నిర్ణయం మీరే తీసుకునే సమయం. మీకు విలువ ఇవ్వని చోట ఉండాల్సిన అవసరం మీరు లేదు. మీ కష్టానికి గుర్తించని చోట మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ మనశ్శాంతిని తీసుకునే సంబంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో కొత్త దిశలో రావాలంటే పాత దాంట్లో కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 11 నుంచి 14 తేదీ వరకు మీకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక డబ్బు సమాచారం, ఒక ఉద్యోగ అవకాశం. ఇవేవి చిన్నవిగా అనిపించిన వాటి వెనక ఉన్న అవకాశాన్ని చూడండి. మరియు ముఖ్యంగా తొందరపడకండి, భయపడకండి, మీ విలువను మీరు తగ్గించుకోకండి. ఆధ్యాత్మికంగా నమ్మకం ఉన్నవారు ఉదయం సూర్యుడికి నమస్కారం చేసి మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించండి, ప్రార్థించవచ్చు. తల్లిదండ్రులను గౌరవించడం, సాధ్యమైనంత సహాయం చేయటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటి మంచి పనులను అలవాటుగా చేసుకోండి. సింహరాశి వారు ఇది మీకు అన్ని రోజుల్లో మారిపోతాయని చెప్పే జాతకం కాదు, కానీ మార్పు మొదలయ్యే ముందు వచ్చే సంకేతాలను గుర్తించే కాలం. ఒక విషయం ముగియవచ్చు, ఒక కొత్త అవకాశం మొదలవ్వచ్చు, ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడవచ్చు, లేదా మీరు మీ గురించి ఒక కొత్త నిజాన్ని తెలుసుకోవచ్చు. ఏది జరిగినా ఈసారి మీకు బలహీనంగా కాదు, మరింత స్పష్టతతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ జీవితంలో మంచి జరగాలని, మీ కష్టానికి తగిన ఫలితం రావాలని, మీ ఇంట్లో సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జాతకంలో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే కామెంట్లో ఓం సూర్యాయ నమః అని రాయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, గ్రహస్థితులు, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం.